ఆమె నోరు విప్పితే బీజేపీకి ఓట్లు పోతాయా? నోరు మూసుకో అని బీజేపీ అధిష్టానం ఆమెకు ఎందుకు చెప్తోంది? సినిమాల్లోనే కాదు, ఎంపీ అయ్యాక ఆమె కాంట్రవర్సీ క్వీన్ గానే ఉందా? మాట్లాడిన ప్రతిసారి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సబ్జెక్ట్ బయటపడుతోంది. ఆమె కామెంట్లు బీజేపీకి ప్లస్ కావటం అటుంచితే మైనస్ అవుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న హర్యానాలో బీజేపీ కొంప ముంచుతున్నాయి. గతంలో నరేంద్ర మోదీ తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో రైతులు తిరగబడ్డారు. ఆ మాత్రం కూడా కంగనా రనౌత్ కు తెలిసినట్లు లేదు. సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలని కంగనా రనౌత్ మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. पिछले बीते कुछ दिनों में मीडिया ने मुझसे फार्मर्स लॉ पे कुछ सवाल किए और मैंने ये सुझाव दिया कि किसानों को फार्मर्स लॉ वापस लाने का प्रधानमंत्री जी से निवेदन करना चाहिए। मेरी इस बात से बहुत सारे लोग निराश हैं और डिसअपॉइंटेड हैं। जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था, लेकिन बड़ी ही संवेदनशीलता से और सहानुभूति से हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें। కంగనా వ్యాఖ్యలపై రైతు సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సొంత పార్టీ బీజేపీ సైతం కంగనా మాటలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆమె రైతులకు సారీ చెప్పారు. అయితే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. హర్యానాలో ఆమె మాటలు మంటలు పుట్టించాయి. ఇదో ఎలక్షన్ ఇష్యూ అయింది. कंगना रनौत का आज बयान आया है कि दोबारा से 3 कृषि कानून लागू करने का समय आ गया है। हरियाणा में बोले जीतते ही तीनों कानूनों को लागू करेंगे। कंगना रनौत का बयान है। मैं कंगना रनौत जी को कहना चाहता हूं, आज स्टेज के माध्यम से चुनौती से प्रेस वाले नोट करें, आप कह रहे हरियाणा का चुनाव जीतते ही तीनों कानून को लागू करेंगे। मैं कंगना रनौत जी को कहना चाहता हूं, हरियाणा में कांग्रेस पार्टी की सरकार बनेगी, बहुमत से हुड्डा साहब के नेतृत्व में सरकार बनेगी और उसके बाद देश में कोई ताकत नहीं जो 3 कानूनों को लागू करके दिखाएगा। चुनौती देते हैं हम यहाँ से। కంగనకు ఈ కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగితే భారత్లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని మాట్లాడటం చర్చనీయాంశమైంది. అయితే ఆమె బీజేపీ అధికార ప్రతినిధి కాదని పార్టీ వివరణ ఇచ్చింది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా సెన్సార్ బోర్డును నిరుపయోగమైన విభాగమని చెప్పారు. మరోసారి భారత్ కు అసలైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందంటూ పేర్కొనటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై చరిత్రకారులు, విద్యావేత్తలతో పాటు నటీనటుల నుంచి విమర్శలు వచ్చాయి. మనసులో ఉన్న మాటలే నోటి ద్వారా బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ మనస్తత్వం మారే మనస్తత్వం కాదు. ఆవిడ ఏదైనా సరే ఆవిడ మాట్లాడదలుచుకున్నది పార్టీ లైన్కి వ్యతిరేకమా, అనుకూలమా, ప్రజలకు కరెక్టా కాదా, అవసరమా, ఇవేమీ ఆలోచించదు ఆవిడకు ఉన్న ఏకైక లక్ష్యం ఏంటి అంటే తను మాట్లాడాలనుకున్నది తను మాట్లాడటమే. ఇలా మాట్లాడితే మోడీ తనకి ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కానీ తనకి ఆ పోస్ట్ ఇచ్చి తన్ని గెలిచేలాగా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంగనా రనౌత్ సోషల్ మీడియాలో చెలరేగిపోవడంతో ట్విట్టర్ ఆమె ఖాతాను నిలిపివేసింది. కంగనా నుంచి హామీ తీసుకున్నాక మళ్లీ పునరుద్ధరించింది. 3 ఏళ్ల క్రితం ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చి నాలుక మడతేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అంశం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంటూ కంగనాపై జావేద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చడంతో పాటు ముంబై పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆ తర్వాత బీఎంసీ అధికారులు ఆమె బంగ్లాలో అక్రమంగా నిర్మించిన కొంత భాగాన్ని కూల్చివేశారు. తర్వాత ఆ ఇల్లును అమ్మేశారామె. బాలీవుడ్ లో దాదాపు 99% మంది డ్రగ్స్ కు బానిసలేనని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత చేసిన ఈ వ్యాఖ్యలపై హిందీ సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 1 కాదు 2 కాదు, కంగనా రనౌత్ నోరు తెరిస్తే చాలు ఒక వివాదం ఊడిపడుతోంది.